హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేరు కొండాపూర్ హైదరాబాద్. ఇది మన ఇష్టం అండి. ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది ఆఫ్లైన్ క్లాస్ అండి. ఆఫ్లైన్ క్లాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇది ఈ కూర్చునే ప్లేస్ అండి. ఇదంతా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు అండి. ఇది షాప్ అండి. ఇది బాయ్స్ ట్రైనింగ్ అండి. బాయ్స్ ట్రైనింగ్ ప్లస్ బాయ్స్ ట్రైనింగ్ ఇస్తే ప్లస్ బొటిక్ 2 in 1 అనేది. స్టిచ్చింగ్ కూడా చేపిస్తాం కానీ చాలా తక్కువ. ఓన్లీ బాయ్స్ ట్రైనింగ్ కోసం ఫోకస్ పెట్టామండి. ఇది నేను కటింగ్ మాస్టర్ అండి. తను కటింగ్ స్టిచ్చింగ్ ఉండండి. ఇది ఫస్ట్ రూము. ఇది బ్లౌజ్ అయినాక పీకో వేస్తామండి. దీనికి పీకో ఫినిషింగ్ ఇస్తామండి. ఇది పీకోది. అక్కడ ఎక్కువ చాలా మంది అయితే ఇక్కడ టేబుల్కి వస్తారండి. ఈ టేబుల్కు. హాయ్ హలో అందరు స్టూడెంట్స్ బాగున్నారా? షామిలి ఎన్ని రోజులు స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. 6 months మొత్తం అయిపోయింది. మొత్తం క్లాస్ అన్నీ అయిపోయినాయా? క్లాసెస్ అన్ని అయిపోయాయి. స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? పటాన్చేరు అవుతారా 9 kilometers. 6 months డైలీ వచ్చినావా? మధ్యలో ఏమన్నా రెగ్యులర్ గానే వచ్చాను, కంటిన్యూగా ఏం రాలేదు. బట్ ప్యాటర్న్స్ అన్ని అయిపోయాయి, క్లాసెస్ అయిపోయాయి. కొంచెం ప్యాటర్న్స్ ఉన్నాయి, అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ అయిపోయింది. నీట్ ఫినిషింగ్ రావడానికి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే ఓకే. పటాన్చేరు దూరమే? పటాన్చేరు అంటే పటాన్చేరుకి 2 hours పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 9 kilometers లోపలికి. ఓకే. మొత్తం అర్థమైందని చెప్పినాను. మొత్తం అర్థమైపోయా. ఓకే థ్యాంక్ యూ శాలిని. సిమ్రన్ నువ్వెన్ని రోజులు జాయిన్ అయ్యి? 1 month అవుతుంది. డైలీ క్లాసెస్ వింటున్నావు మరి? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎన్ని రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నావు? 4-5 years. ఎన్ని రోజులు ఎందుకు లేట్ అయింది మరి? ఇక ప్రాబ్లమ్స్. అమీర్పేట చాలా దూరమే. అమీర్పేట అంటే ఎట్లా వస్తావు మరి డైలీ? బస్సా? బండి పైన. ఓకే. ఎన్ని క్లాసెస్ ఇప్పటి వరకు? క్లాసెస్ ఎన్ని? ఎక్కువ మహానటి వరకు అయిపోయిందా? కాలర్ వరకు అంటే 10 బ్లౌజెస్ అయిపోయినాయి అన్న. అర్థమైనా? ఏమైనా దాని డౌట్స్ ఉన్నాయా? అంతేనా? ఓకే. తను మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేంటి? పావని. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఎల్బీ నగర్. ఎన్ని రోజులు? ఎన్ని క్లాస్ అని ఇప్పటి వరకు? 4 classes అన్ని అర్థమవుతున్నాయా? అంటే 1 week అవుతుందా? 15 days జాయిన్ అయ్యి? 10 days. ఓకే. అన్ని క్లారిఫై అర్థమైనాయి కదా? క్లారిటీగా అర్థమైంది. కానీ చాలా దూరం వెళ్ళిపోయినా, చాలా దూరం. ఎన్ని అవర్స్ అవుతుంది జర్నీ? అబ్బా 2 hours కష్టమే. ఇందులో అసలు టైంలో ఎక్కరలేదు. 4 hours పడుతుంది. ఓకే ఓకే. మనం వచ్చినందుకు అర్థమవుతుంది. ఇన్ని గంటలు జర్నీ చేసినందుకు హ్యాపీయా? చాలా యూజ్ అవుతుందా? ఓకే ఓకే ఓకే. శ్రావణి నువ్వు ఎన్ని రోజులు నువ్వు జాయిన్ అయ్యి? 1 week. మీరు అంతకుముందు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఇంత నాకు బ్యూటీషియన్. ఓకే. ఎన్ని డేస్ అవుతుంది జాయిన్ అయ్యి? 1 week అవుతుంది. బ్లౌజ్ ఇప్పుడు ఏంటి? ఫస్ట్ బ్లౌజా? ఓకేనా? ఇదేనా ఫస్ట్ బ్లౌజ్? సో స్టిచ్చింగ్ వచ్చా ముందే మీకు ఏమన్నా? ఆల్టరేషన్ అంతే, జస్ట్ స్టిచ్చింగ్ వరకే. మనం ఆ ఒక్క బ్లౌజ్ మీకు అర్థమైందా మరి? ఏ డౌట్స్? మెజర్మెంట్ అర్థమైనా? స్టిచ్చింగ్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కదా 1 week కదా. కానీ గ్రూప్ క్లాస్ అయితే కదా, ఎవరి క్లాస్ వాళ్ళకి కాబట్టి అర్థమవుతున్నాయి కదా వేరే క్లాస్. ఓకే అండి. ఓకే. లక్ష్మి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? బోయినపల్లి నుంచి. కూర్చో, అట్లనే ట్రైనింగ్ చేసుకో. అన్నీ అర్థమవుతున్నాయా? దీనికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీక్లీ వన్స్, వీక్లీ 2 days వస్తుంది. అయినా అంత కొంచెం కష్టపడుతుంది. నేను నాకంటే కొంచెం తనే కష్టపడుతుంది. అంతేనే కదా? ఎందుకంటే డుమ్మాలతో కొంచెం లేట్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు డుమ్మాలతోని. కానీ పాపం తన హెల్త్ ఇష్యూస్ వల్ల వీక్లీ 2 times రావడము. తన హెల్త్ ఇష్యూ మనం కూడా అన్ని ఎక్స్క్యూజ్ చేయాలి కదా. కానీ ఇప్పటికే అర్థమవుతుందా? అర్థమవుతుందివా కొంచెం. ఎందుకంటే ఎప్పుడైనా డైలీ వచ్చిన దానికి వీక్లీ 2 times వచ్చినా కానీ తేడా ఉంటుంది కదా. మళ్ళీ కొంచెం రివెంజ్ చేసుకుని కొంచెం టైం పడుతుంది, అంతకుమించి ఏం లేదు. కానీ ఇప్పుడు మొత్తం అర్థమైపోయినాయి ఎప్పుడైతే మంచిగా. బోయినపల్లి చాలా దూరమే బోయినపల్లి అంటే. ఓకే. ఇక్కడ చూస్తున్నాను మీరు ఎన్ని రోజులు మీరు నన్ను ఫాలో కాబట్టి? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 40 days. అన్ని క్లారిఫై అర్థమైనాయా? మరి డౌట్స్ క్లారిఫై ఉన్నాయి? అంత దూరం నుంచి వచ్చినందుకు మరి హాస్టల్ ఫీజు అవన్నీ మీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. మరి మీకు ఓకే వర్త్ అనిపిస్తుందా వచ్చినందుకు? ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటుంది అంటాను. ఎందుకంటే ఊరికి విజయవాడ కదా, మళ్ళీ ఈ మంత్ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను కదా, ఆ ధైర్యం వాళ్ళకి బాగుంది. ఓకే. ప్రణవ్య మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? బోరబండ. ఇక్కడనే దగ్గరనే. యాక్చువల్ తనకి ఏదైనా 3 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. నేను ఆమెకే టైం టేకింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే మెల్లగా నేర్చుకోండి, ఎందుకంటే టైం పిల్లల్ని చూసుకున్న తర్వాత అని చెప్తే డైలీ 2 hours వస్తుంది. అర్థమైంది? ఎన్ని క్లాసులు ఇప్పటి వరకు? 5th అయిపోయింది అని అర్థమైనా? 5th ఫినిషింగ్ రావట్లేదు. కటింగ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ మాత్రం రావట్లేదు. ఎందుకంటే ఫినిషింగ్ కొంచెం టైం పడుతుంది. ఫినిషింగ్ అనేది అంత నాట్ ఏ జోకో. ఇంట్రెస్ట్ బట్టి 2 months కావచ్చు, 3 months కావచ్చు, 1 month కూడా కావచ్చు.
అరుంధతి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పట్టంచండి. ఎన్ని బ్లౌజ్ ఇప్పటి వరకు అన్ని అర్థమవుతున్నాయా? లేదా మీరు మాట్లాడుతున్నా ఏదో చెప్తున్నారు అట్లేం వీడియో కోసం కాకుండా మీరు నచ్చింది మీరు చెప్పండి, అంతేగాని నేను ఏదో వీడియో తీస్తున్నాను అట్లా ఏం చెప్పకండి. అర్థమవుతుంది. అన్ని కుడుతున్నావా? పట్టంచెరు చాలా దూరం, పట్టంచెరు అన్న కూడా ఎన్ని అవర్ జర్నీ పడుతుంది? 1 అవర్. ఎన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి? 1 వీక్ అవుతుంది. ఓకే అండి. వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నాను. వీళ్ళందరూ అక్కడ నా ప్లేస్ ఉన్నది, నా ప్లేసు. వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. ప్లస్ అక్కడ కూడా ఉన్నారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్లేస్ సరిపోతే ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూడా ప్రాక్టీస్ అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఈ రూమ్ సరిపోకుండా ఈ రూమ్లోకి వస్తారు. దీని పేరు కవిత అండి. దీని జస్ట్ 1 ఇయర్ బ్యాక్ నా స్టూడెంట్. అంటే 1 ఇయర్ అవుతుందా? గట్టిగా 2 మంత్స్ వచ్చిందండి నా దగ్గరికి, నేర్చుకుంది. ఇప్పుడు 1 ఇయర్ గివ్ అప్ చేయకుండా చాలా బాగా కుడుతుంది. నేను జస్ట్ 4-5 మంత్స్ అవుతుంది అనగా జాయిన్ అయ్యి. జస్ట్ నేను జాయిన్ అయ్యాక 7 మంత్స్కి నేను జాబ్లో పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ ట్రైనింగ్ బాగా ఇస్తుందండి. అందుకే నేను బాగుందని చెప్పి నేను తను అడుగుతున్నా నా దగ్గరకు వచ్చింది. తను ఉంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్. నేను అంతా కటింగ్ స్టిచ్చింగ్ ఇస్తే తను స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది. ఈమె లేకుండా మాత్రం చాలా కష్టం అవుతుంది. తను ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? కరెక్ట్ జూన్ లో జాయిన్ అయ్యాను. జూన్లో. ఇప్పుడు మొత్తం వచ్చేసినాయా? ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినా మేడం. ఏది చూసినా చేయగలుగుతాను. కుడుతుంది నా దగ్గర ఉండు. మళ్ళీ మార్నింగ్ 9 అట్లా వచ్చి 5కి వెళ్ళిపోతుంది. మళ్ళీ పోయినాక 2 బ్లౌజ్ మళ్ళీ కుట్టగలుగుతాను. దెన్ మెయిన్ పిల్లర్ అండి ఇప్పుడు నాకు ఇక్కడ. మహానటి బ్యాక్. ఓకే. నువ్వు చేసినవారా? వేరే పెన్ ఎరేజర్ ఎరేజర్ కొన్ని వద్దు. ఫస్ట్ ఇలా చెప్తానండి. ఇవి ఇలా ఉంటే లాస్ట్ టైం చూపించాను. ఇప్పుడు హోంవర్క్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ క్లాస్ ఇవ్వాలి. దీంతో వీళ్ళకి నెక్ రౌండ్ ఎక్కువ ఉంటే 200 అట్లా వస్తుంది. ఇది మాత్రం 1/2 ఇంచే. ఇది సేమ్ మ్యాచ్లో ఏమి ఉండదు, సేమ్ మహానట్ అయిపోయి మొత్తం. ఇది మాత్రం ప్యాకప్ అని రాసుకొని మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. దీంట్లో బ్యాక్ డ్రాప్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వాళ్ళతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.